ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు జీవితంలో ప్రతి పరిస్థితిలో పరిష్కరించుకోవాలంటే జ్ఞానం అనేది కావాలి. కొన్నిసార్లు మనుషుడు ఆలోచిస్తాడు కానీ దాని ఆలోచనకు తట్టదు, ఏం చేయాలనే దాని గురించి చింతిస్తూ ఉంటాడు. కానీ ఈ దినాన సరైనటువంటి బుద్ధిని మనం కలిగి ఉండాలంటే దైవసన్నిధిలోనికి పరుగులెత్తడం ద్వారానే, ఆయన లేఖనాలని ధ్యానించడం ద్వారానే సరైనటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించబడుతుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ దినాన వెరితనం అనేది ప్రతి ఒక్కరి హృదయంలో నివాసం చేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క లేఖనాలు హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ వెరితనం అంతా పోయి స్థిరమైనటువంటి బుద్ధి కలగడం అనేది కలుగుతూ ఉంటుంది. సామెతలు 9:1 జ్ఞానం నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కున్నది. కనుక జ్ఞానము ఎంత గొప్పదనేది ఈ యొక్క లేఖనం వివరిస్తూ ఉంది. ఆ యొక్క జ్ఞానం పొందుకోవడానికి దైవ సన్నిధిలో సిగ్గు లేకుండా మనం మొరపెడుతూ ఉండాలి. జ్ఞానం కావాలని దేవుని దగ్గర మనం కోరుకోవాలి. సామెతలు 9:3-6 చూసినప్పుడు, తన పనికత్తెల చేత జనులను పిలువ నంపినది, పట్టణమందల మెట్ల మీద అది నిలిచి, జ్ఞానం లేనివాడు ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది, తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానం చేయడి, ఇక జ్ఞానం లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుజేయ మార్గములలో చక్కగా నడువుడి. కనుక ఈరోజు ఆయన లేఖనాలు మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన ఆ లేఖనాలను మనం లోతుగా ధ్యానిస్తూ ఉంటామో, నిరంతరము లేఖనాలను ధ్యానిస్తూ ఉండడం ద్వారా, ప్రతి సమయంలో మన హృదయంలోనే తెచ్చుకొని వాటిని అమరవేయడం ద్వారా గ్రహింపు అనేది మనకు కలుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావుల వలె నిష్కపటులను ఉండుడని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ యొక్క పరిచయం చేసేటువంటి వారందరూ ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నారనేది వారిలో నివసించేటువంటి వాక్యాన్ని బట్టి ఉంటుంది. కనుక ఈ దినాన మనం గుర్తించాలి, మన స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి, దేవుడి పని చేయాలి, భూ సంబంధమైన విషయాలన్నింటిలోనూ కూడా, సమస్యలన్నింటిలో కూడా మనం చక్కబెట్టుకోవాలి. కాబట్టి కంపల్సరీగా మనకి జ్ఞానం అనేది కావాలి. 1 పేతురు 2:1-కొన్ని చూసినప్పుడు, ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మ శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి యొగు ప్రభునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంలోకి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి నీకు లేఖనాలు బోధిస్తూ ఉన్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, కేవలం ఆయన పరిచర్య చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానమే కాదు, కానీ ఈ భూమి మీద నివాసం చేయడానికి గాను కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన అనుగ్రహించేటువంటి వారే ఉన్నారు. కాబట్టి ఇదేనన్నా ఆయన ఏం చేసినా నీ మేలు కొరకే చేస్తారు. కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి ఉండడానికి లేఖనాల యొద్దకు రావాలి. నీ మనస్సాక్షి చక్కగా పనిచేసేలా చూసుకోగలగాలి. ఆ లేఖనాలు ఎత్తి సమస్యలను గద్దించాలి. అప్పుడు అవి నీ యొద్ద నుంచి పారిపోవడం ప్రారంభిస్తూ ఉంటాయి. కాబట్టి శిష్యులను ఆయన పంపుతున్నప్పుడు ఎంతగానో శ్రద్ధ తీసుకున్నారు, ఎన్నో విషయాలను వారికి బోధించారు, వారిని బలపరిచారు, ప్రజల మధ్యలోనికి వారిని పంపిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని అనేక మంది మధ్యలో నీవు ఉన్నప్పుడు నీకు ఎంతో జ్ఞానం అవసరం ఉంది. కాబట్టి నువ్వు దేవుని యొక్క మొరపెట్టినట్లయితే ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో ప్రభు ఖచ్చితంగా నీకు అన్ని విషయాలు నడిపించి బలపరుస్తారు. ఆమేన్. ప్రభు మీ దయగలిగిన నష్టాలకి సమయాలు అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరికి గ్రహింపు కలుగునట్లుగా, జ్ఞానంతో నింపబడినట్లుగా, ప్రతి పని చక్కగా చేయగలుగుటకు, ఆయా సమయంలో ఏదైతే మాట్లాడదో మాట్లాడగలుగుటకు దేవాని గొప్ప కృపలతో సమాధాన మహిమతో నింపి నడిపించి బలపరచమని, మీరే మహిమ పొందమని, దినమున కావాల్సిన శక్తిని అనుగ్రహించి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి గొప్ప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.